కలుగునుగాక. జాగ్రత్తగా విందాం ప్రియులరా. దేవుని యొక్క వాక్యంలో నుండి లోకా శుభవార్త 1వ అధ్యాయం 75వ వచనాన్ని చదవగా విందాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు, తన ప్రజలను విమోచించాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మనందరి కొరకు ఒక రక్షణ శృంగాన్ని, అనగా మన శత్రువుల చేతిలో నుండి, మనందరిని ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ చేయటానికి ఈ రక్షకుని లోకానికి పంపించాడు. దీనిని గూర్చి ఆయన ఆదిలో నుండే తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన నోట అనేకమైనటువంటి ప్రవచనాత్మకంగా పలికించిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి లోకానికి ఏదో సడన్గా వచ్చినటువంటి దేవుడు కాదు. ఆయన క్రొత్త దేవుడు కాదు. ఆయన ఆదిలో నుండే ఉన్నటువంటి వాడని వాక్యం చెప్తా ఉంది. సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడని మనకి బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆదియు అంతమునై ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. ఆయనకి మరణం అనేది లేదు. ఆయన యుగయుగములు కూడా సజీవుడిగానే ఉన్నాడు. ఆయన సర్వయుగములలో సజీవుడైన దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన దేవుని యొక్క వాక్యములు చూస్తే ఆ తర్వాత ఒక చక్కని మాట ఉంటుంది. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు కూడా నిర్భయములుగా, భయము లేని వారిగా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షకుని మన కొరకు అనుగ్రహించాడు. యేసు ప్రభువాన్ని రక్షకునిగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించి మన జీవిత కాలం అంతయు కూడా నిర్భయులమై, అంటే భయము లేని వారమై దేవుని సన్నిధిలో నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను నిరంతరం ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆనందించాలని ఈ రక్షకుణ్ణి మన కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది చెప్తూ ఉంటుంటారు కదా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి అంటే, మొదటిది శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించటానికి. రెండవది, మనం అందరము కూడా మన జీవిత కాలం అంతా కూడా నిర్భయులమై, అంటే భయము లేని వారమై ఈ లోకములోను ఈ పాపపూరితమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతకాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇవ్వటానికి, మనలను నీతిమంతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకునిగా రావటం అనేది జరిగింది. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటిది ఏమైనా వాక్యం చెప్తుందంటే, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడాలని ఈ రక్షణను దేవుడు మనకు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. అంటే శత్రువుల చేతిలో నుండి విడిపింపబడాలి అంటే మానవుడు అప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయాడు. అంతవరకు ఏదేను తోటలో దేవునితో సహవాసము చేసేవాడు, దేవునితో అన్యోన్యతను కలిగి ఉన్నటువంటి మానవుడు, దేవుని మహిమ చేత నింపబడినటువంటి మానవుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి మానవుడు, దేవునికి రొమ్మును ఆనుకొని ఉన్నాడంట. ఒక విధంగా చెప్తే అంత అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు ఆనాటి కాలపు మానవులు, ఆది మానవులు, మన పితరులైనటువంటి ఆదామావలు. అటువంటి సహవాసాన్ని దేవునితో వారు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో, ఎవరి మాట విని పాపం చేశారు? మన శత్రువైనటువంటి అపవాదిగాడి మాట. వాడు ఎప్పుడు కూడా మన పట్ల ఏం కలిగి ఉంటాడంటే, దేవుని నుంచి మనల్ని ఎలాగ దూరం చేయాలి, ఈ వ్యక్తిని దేవుని సన్నిధి నుంచి ఎలా తప్పించాలి, ఈ వ్యక్తిని తన రాజ్యములోనికి, ఏ రాజ్యం అది? నిత్య నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్ళిపోవడానికి అనేకులను సిద్ధపరుచుకొని తన వైపు ఆకర్షించుకోవడానికి అనేక రకాలుగా అపవాదిగాడు ప్రయత్నం చేస్తాడు. అది ఇప్పటి ప్రయత్నం కాదు, ఆదిలో నుండే జరుగుతున్నటువంటి మహాభయంకరమైనటువంటి తంత్రం అది.
అపవాదిగాడి తంత్రం అది. అవ్వమ్మ ఏం చేసిందంటే ఆ తంత్రాన్ని గ్రహించలేక మొత్తం మీద శత్రువైనటువంటి సాతానుడి యొక్క చేతిలోనికి వెళ్ళిపోయింది. తను మాత్రం వెళ్ళిపోవడం కాదు, తనతో ఉన్నటువంటి తన భర్తను కూడా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఎప్పుడైతే అంతవరకు పాపము ఎరగని వారిగా ఉన్నారో, పరిశుద్ధమైన వారిగా ఉన్నారో, నీతిమంతులుగా ఉన్నారో, నిరపరాధులుగా ఉన్నారో, నిర్దోషులుగా ఉన్నారో, ఆ ఆజ్ఞను అతిక్రమించి శత్రువు చెప్పినటువంటి పనిని చేయటమును బట్టి వారిలో భయం అనేది ఏర్పాటైంది. అంతవరకు వారు భయము లేకుండా నిర్భయముగా ఏదెను తోటలో దేవుని ఎదుట వారు నివసిస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవుని చూడటానికి, దేవునితో మాట్లాడడానికి వారి గుండె నిండా ధైర్యం ఉంది. కారణం ఏంటంటే వారు దేవుని వలె ఉన్నారు. దేవుని కలిగినటువంటి మహిమ చేత దేవుడు వారిని నింపాడు, సర్వాధికారమునిచ్చాడు. కనుక తండ్రి తన బిడ్డలతో ఎలాగైతే సంభాషిస్తాడో, ఆదాము అవ్వలతో తండ్రి అయిన దేవుడు కూడా అదే రీతిగా సంభాషణ కలిగి వారితో సహవాసాన్ని కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే శత్రువు చేసినటువంటి పని లేదా కుయుక్తులో వారు పడిపోయారో, అది వరకు దేవునితో ఉండేటువంటి వారు అపవాది చేతిలోనికి వెళ్ళిపోయారు. అపవాది దగ్గరికి వెళ్తే ఏముంటుంది? దేవుని యొద్ద ఉంటే ఏముంటుంది అంటే, ఏదైనా తోటలో దేవునితో సహవాసము చేసే ఆదాము అవ్వలు సంపూర్ణ సంతోషంతో ఉన్నారు. వాక్యం చెప్తుంది కదా, 16 కీర్తన 11వ వచనంలో, యెహోవా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని వాక్యం చెప్తుంది కదా. దేవుని సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటే నిత్య సుఖములు ఉంటాయి. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే చెప్పసఖ్యము కానంత వర్ణనాతీతమైనటువంటి అత్యధికమైనటువంటి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడికి దుఃఖం ఉండదు. దేవుని సన్నిధిలో నిలిచేటువంటి వాడికి శ్రమలున్నా అది శ్రమగా అనిపించదు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయంలో కృపాశక్తినిచ్చావు. హల్లెలూయా. శ్రమతోనే ఉంటాడు మానవుడు, ఇరుకులు ఇబ్బందులు ఉంటుంటాయి. కానీ దేవుని సన్నిధికి వస్తే ఆ చింతలన్నిటిని మర్చిపోతాడు. దేవుని సన్నిధికి వస్తే ఆ బాధలన్నిటిని మర్చిపోతాడు. దేవుని సన్నిధికి వస్తే సంపూర్ణమైనటువంటి, ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఒక సంపూర్ణమైన ఆనందముతో నింపబడతాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నిత్య సుఖములు ఉంటాయి, మెండైన దీవెనలు ఉంటాయి. అపవాది దగ్గర ఉంటే ఏముంటుందంటే వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, ప్రయాస ఉంటుంది, వేదన ఉంటుంది. అందుకని దేవుని సన్నిధిలో దేవుని మాటను విని దేవునితో సహవాసము చేసినంత వరకు కూడా ఆదాము అవ్వలు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించారు. ఎప్పుడైతే అపవాది యొక్క కుయుక్తులో వారు పడిపోయారో శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయారు. మన శత్రువు ఎవరు? అపవాదిగాడు. ఎప్పుడైతే అపవాది చేతిలోనికి వెళ్ళిపోయాడో ప్రభు వచ్చి వారితో మాట్లాడి 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇకను మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇక మీరు ఏదైనా తోటను విడిచి నా సన్నిధిని విడిచి మీరు బయటికి పొండి అని చెప్పేశాడు. అక్కడ ఒక మాట అంటాడు కదా, నీవు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసముతోనే దుఃఖముతోనే నీవు బ్రతుకుతావని దేవుడు అక్కడ చెప్పేశాడు. అంటే అపవాది దగ్గర ఉంటే ప్రయాసమే, దుఃఖమే, కన్నీరే, ఏడ్పే, ఏ ఆనందం ఉండదు, విచారములే ఉంటాయి. అదే దేవుని సన్నిధిలో ఉంటే సంతోషమే, సమాధానమే, ఆనందమే దొరుకుతుంది మనకి. దేవునికి స్తోత్రం. కనుక దేవునితో సహవాసం చేసేటువంటి మానవుడు అపవాది అయినటువంటి మన శత్రువైనటువంటి సాతానుడి యొక్క కుయుక్తిలో పడిపోయి వానికి చోటిచ్చి ఏమైపోయాడంటే అపవాదికి బానిస అయిపోయాడు. అపవాది కింద దాస్యత్వంలోనికి వెళ్ళిపోయాడు, అపవాది చేతిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి శ్రమలు అనుభవించటం అని, బాధలు అనుభవించటం అని, ఇరుకులు ఇబ్బందులు అనుభవించటం అనేది మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో దాస్యత్వము కింద వారు మగ్గిపోయినటువంటి సంగతి మనకు తెలుసు. కానీ దేవుడు వారి దీనస్థితిని చూచి వారి మీద కనికరపడి వారిని కరుణించి, ఏదో తెలుసో తెలియక ఏదో చేశారు, చిన్న తప్పే కదా, సరే కనికరిద్దామని అనేక సార్లు తన పిల్లలు మొర్రపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, ప్రభువా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి అని
దేవునికి వారు విజ్ఞాపన చేసినప్పుడు తన పిల్లలను రక్షించట కొరకు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి దిగొచ్చాడని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, తన ప్రజల బాధలను చూచిన దేవుడు. చదువుదాం ఒకసారి మాటని, 3:7. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు చివరి వచనం డైరెక్ట్ చదివండి, అందులోనే తన ప్రజల బాధను నిశ్చయముగా చూచి వింటిని. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి విడిపించుటకును, ఆ దేశములో నుండి ఒక సువిశాలమైనటువంటి దేశములోనికి నా ప్రజలను నడిపించటానికి. చెప్పకూడదు, దేవుని స్తోత్రం చేద్దామా, హల్లెలూయా. తన ప్రజల యొక్క దీనస్థితిని చూచాడంట ఆయన. తన ప్రజలు పడుతున్న బాధను చూచాడు, వారు కలవరపడుతున్నటువంటి కలవరాలు చూచాడు. వారు చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి తన ప్రజలను, అక్కడదే కదా అన్నాడు, నా ప్రజలను ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి వారిని విడిపించి సంతోషకరమైనటువంటి స్థలానికి నడిపించటానికి యేసయ్యే దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 1:21 వాక్యం చెప్తుంది కదా, తన ప్రజలను వారి పాపములో నుండి రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని. నిర్గమకాండంలోని 18వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉంటుంది మరో మాట, తన శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించటానికి దిగి వచ్చాడు. నిర్గమకాండం, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గురించి. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, స్తుతి కలుగునుగాక. అక్కడ ఇత్రో అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజలను, వాగ్దానము చేయబడినటువంటి ప్రజలను, తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానము చేయబడినటువంటి ఈ ప్రజలను ఫరో చేతిలో నుండి, ఐగుప్తీయుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి విడిపించిన దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్తా ఉన్నాడు. ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడని దేవదూత ద్వారా గొర్రెల కాపరులు దర్శించబడి వారందరూ కూడా ఏం చేశారంట, సర్వోన్నతమైన దేవదూతలు కూడా వారితో కలిసి, ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు అన్నీ కూడా ఏం చేశాయంట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాకని స్తోత్రము చేయుచుండి అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఆనాడు విడిపించినందుకు ఇత్రో ఏం చేశాడు, దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. ఇదిగో ప్రజలందరినీ కూడా విడిపించటానికి రక్షకుడు వచ్చాడని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు, పరలోక సైన్య సమూహం అంతా కూడా లేచి నిలిచి దేవునికి స్తోత్రం చేశాయి. కనుక ఈనాడు మనం ఏం చేయాలి అంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలమందున్నా, ఎటువంటి పరిస్థితుల్లో మనం నడిచినప్పటికీ కూడా మనల్ని విమోచించిన దేవునిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనిలో నుండి మనల్ని విడిపించాడు అనేటువంటివి క్లుప్తంగా కొన్ని మాటలు చూద్దాం. దేనిలో నుండి మనల్ని విడిపించాడు చూడండి, ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం 30వ కీర్తన 12వ వచనం, 30వ కీర్తన 12వ వచనం. తర్వాత మరొకరు తీయండి, 54వ కీర్తన 7వ వచనం మరొకరు తీయండి. నీవు నా గోనె పట్టను విడిపించి. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేనిని విడిపించాడంట? గోనె పట్టను విడిపించాడు. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు? క్రిస్మస్కా, పోనీ హ్యాపీ న్యూ ఇయర్కా? ఎప్పుడు కట్టుకుంటారు గోనె పట్టని? దుఃఖం కలిగినప్పుడు, విచారము కలిగినప్పుడు, బాధ పరిస్థితిలో ఉండేటప్పుడు, హృదయము కలవర పడుతుండేటప్పుడు, దేన స్థితిలోనికి వెళ్ళేటప్పుడు, దేవునికి పూర్వదినాల్లో ప్రార్థించటానికి మొర్దెకై ఏం చేశాడు? తన ప్రజల ప్రాణములను కాపాడుకోవడానికి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయటానికి బూడిదను పోసుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించిన మొర్దెకైని మనం చూడగలం. అంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో,
దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, వ్యాధనకరమైనటువంటి పరిస్థితుల్లో తన్ను తప్పించగలిగినటువంటి దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించటానికి వారు గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేసేవారు. అంటే గోనెపట్ట కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒక దుఃఖ స్థితిలో ఉన్నాడు, ఒక వేదనకరమైన స్థితిలో ఉన్నాడు, ఒక కలవరపరిచే స్థితిలో ఉన్నాడు. అటువంటి వారిని, లేదంటే దుఃఖములను నాట్యముగా మార్చటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన ఉల్లాస వస్త్రములను ధరింపజేశాడు. ఆయన దుఃఖమునకు ప్రతిగా పూదండనిచ్చాడని వాక్యం చెప్తా ఉంది. అక్కడ ఉంటుంది కదా, చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాటను చూద్దాం. యెషయా గ్రంథంలో 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. ఎందుకండి యేసు ప్రభు వారు వచ్చారంటే మన దుఃఖమును నాట్యముగా మార్చటానికి, మన నోటి నిండా నవ్వుని కలిగించటానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి, ఇంకేమన్నాడు, దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇవ్వటానికి, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షణకర్తగా వచ్చాడు, రక్షకునిగా వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మన దుఃఖములు, మన కలవరములన్నిటినీ కూడా తీసివేశాడు. ఇక మన నోటి నిండా ఏముండాలి, నవ్వు ఉండాలి. నీ కళ్ళలో నుండి ఏ మాత్రం దుఃఖం కూడా, దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి దుఃఖము కానీ, బాధ కానీ, వ్యాధులు కానీ ఏమీ ఉండవంట. వాని కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేయునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక మన దుఃఖములన్నిటిని కూడా నాట్యముగా మార్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నువ్వు ఏ విషయాన్ని బట్టి ఈరోజు దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ బయటికి సంతోషం కనబడినట్టుగా ఉన్నావేమో, నీ హృదయంలో ఏదో ఒక కలిచి వేసే ఒక బాధ ఉందేమో, ఒక శ్రమను బట్టి, ఒక పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్నావేమో. ఇదిగో క్రిస్మస్ సందర్భంగా ఆ దుఃఖమును తీయటానికే మన ప్రభు వచ్చాడు గనుక ఈ సమయంలో నీలో ఉన్నటువంటి నేను దుఃఖింపజేస్తున్నటువంటి ఆ దుఃఖమును దేవుడు విచారములన్నిటిని కూడా కొట్టివేయబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరో మాట చూద్దాం. 54 కీర్తన 7వ వచనంలో ఎందుకు ఈ లోకానికి వచ్చాడు రక్షణకర్తగా, రక్షకునికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ రక్షణ దేవుడు మనకు కలుగజేశాడంటే ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపదలన్నిటిలో నుండి విడిపించటానికి యెషయా గ్రంథం 38:17 కూడా తీసి సిద్ధంగా ఉందాం. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం వెళ్తున్నటువంటి ప్రతి స్థలములో ఈనాడు మనం బయట ప్రపంచాన్ని చూస్తే బయటికి వెళ్ళిన వారు క్షేమంగా మరల గృహానికి చేరినట్టుగా ఎక్కడ కూడా కనిపించటం లేదు. యెఫ్తా అనబడినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళ్తూ ఉన్నాను, యుద్ధానికి వెళ్ళినప్పుడు నీవు నాకు క్షేమాన్ని దయచేసి మరలా నా అంతఃపురములోనికి నేను క్షేమంగా వెళ్ళుటకు నీవు నాకు క్షేమాన్ని దయచేస్తే నేను ఒక మొక్కుబడిని చేసుకుంటానని మొక్కుబడి చేసుకున్నాడు. ఆయన మొక్కుబడి చేసుకున్నట్టుగానే యుద్ధానికి వెళ్ళినటువంటి యెఫ్తా శత్రు సైన్యాన్ని, ఫిలిస్తీన్లను ఓడించి విజయాన్ని పొంది ఎటువంటి అపాయము కలగకుండా క్షేమంగా మరలా తిరిగి తన అంతఃపురంలోనికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎరిగినటువంటి ప్రజలకు, దేవుని మీద ఆనుకొని జీవిస్తున్నటువంటి ప్రజలకు ఆయనే రక్షకునిగాను, విమోచకునిగాను, కాపరిగాను ఉంటాడు. కీర్తనకారుడు 23వ కీర్తన అంటాడు కదా, యెహోవా నా కాపరి, నా కాపరి. ఆయన కాపరి తన మందకి అపాయం కలిగితే, శత్రువు చెత్తుకొని పోతా ఉంటుంటే చూస్తూ ఊరుకుంటాడా? ప్రాణాలకు తెగించి కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకానొక సందర్భంలో అరణ్యంలో దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడంట. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో ఎలుగుబంటి వచ్చింది, మరొక సందర్భంలో సింహం వచ్చింది. ఇలా క్రూరమైనటువంటి జంతువులు వచ్చి ఆ గొర్రె పిల్లలను ఎత్తుకొని పోతున్నటువంటి సందర్భంలో
దావీదు ఏం చేశాడు? వాటిని చీల్చి చంపేశాడంట. ఆ గొర్రె పిల్లను ఆ క్రూర మృగము యొక్క నోటి నుండి విడిపించాడని వాక్యం చెప్తా ఉంది. బాహ్య సంబంధమైనటువంటి కాపరికి అంత బాధ్యత ఉంటే, మనలను సృజించి మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణమును పెట్టి పరలోకములో మన కొరకు నివాసం ఉండటానికి నివాస యోగ్యాలను కూడా ఏర్పాటు చేసి మన కొరకు సిద్ధముగా సమస్తాన్ని సిద్ధపరిచి మన కొరకు వేచి ఉన్నటువంటి మన కాపరి మనకు ఆపద కలిగితే చూస్తూ ఊరుకుంటాడు ఆయన? మన జీవితాల్లో సాక్ష్యాలు చెప్తే అనేకమైనటువంటి ఉంటాయి, అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు ఉంటాయి. మనకు కలిగినటువంటి అపాయాల్లో నుంచి దేవుడు ఎలా తప్పించాడో కోకొల్లలుగా మనం సాక్ష్యాలు చెప్పగలం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం బయటకు వెళ్ళి క్షేమంగా మన గృహానికి చేరుకోగలుగుతున్నామంటే, క్షేమంగా సంతోషంగా ఈనాడు దేవుని ఆరాధించగలుగుతున్నామంటే అది దేవుని ఉచితమైన కృపే కదా. ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి విధానమే కదా. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలో మనము సంచరించినను మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన కాపరి మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహం వస్తుందనో, ఎలుగుబంటి వస్తుందనో, క్రూరముఖాలు వచ్చి చీల్చి చెండాడేస్తాయనో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన కాపరి మనతోనే ఉంటాడు. ఆయన ఆపదలన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఆయన శత్రువు చేతిలో మనం చిక్కుకుపోకుండా కాపాడే కాపరి మన యేసు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. ఇంకా దేని నుంచి విడిపించడానికి వచ్చాడంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములో నుండి విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, భక్తుడు రాస్తా ఉన్నాడు, ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. శత్రువు చేతిలో ఆయనే తగిలేశాడు కదా బయటికి మానవుడిని. వెళ్ళిపో, ఇక నా సన్నిధిలో ఉండటానికి నీకు వీలు లేదని పంపించేసినటువంటి దేవుడే మానవుని యొక్క దీనస్థితిని చూచి, ఆ పాపాన్ని బట్టి మానవుడు అనుభవిస్తున్నటువంటి ఆ ఘోరమైన పతన స్థితిని దేవుడు చూచి చలించిపోయాడండి, ఉండలేకపోయాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం వర్ణించలేం. అంత గొప్ప అగాపే ప్రేమతో మనలను ప్రేమించి, మన పతన స్థితిని చూచి, మన బాధను చూచి, మన శ్రమను చూచి, మన ఇరుకులు ఇబ్బందులు చూచి, మన దుఃఖాన్ని చూచి, వాటన్నిటి నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కొరకు కల్వరి సిలువలో తన ప్రాణమును పెట్టి, ఆయన కార్చిన రక్తము వలన మనలను మన పాపముల్లో నుండి విడిపించి నీతిమంతునిగా చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వచ్చాడు. వచ్చినంత మాత్రాన గొప్పతనం ఏం లేదు. వచ్చి చేసిన యాగం ఉందే, వచ్చిన తర్వాత మన కొరకు చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తం ఉందే, దాన్ని బట్టి మనకి రక్షణ కలిగింది. ఆయన మరణించకపోతే, మన కొరకు ప్రాణం పెట్టకపోతే, మన కొరకు రక్తం కార్చకపోతే మనకి విమోచన దొరుకుండేది కాదు, మనకి రక్షణ దొరుకుండేది కాదు. యేసు ప్రభు రావటం ఎంత ముఖ్యమో, కల్వరి సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి తన రక్తమును కార్చటము అంతకంటే ప్రాముఖ్యం. దానిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. యేసు ప్రభు వచ్చాడని శంకలు గుద్దుకొని ఆనందించడం మంచిదే, సంతోషించొద్దని నేను చెప్పటం లేదు. కానీ ఇంకో మాట చెప్పాలా, శ్రమదినాలు వస్తాయి, శ్రమదినాల్లో ప్రభువా కాదు. అంత గొప్ప రక్షణ కార్యము జరగటానికి ప్రభు ఆ రీతిగా అప్పగించబడ్డం ఒక సంతోషమే. ఎందుకంటే ఆయన మరణానికి అప్పగించబడకపోతే, ఆ పరిశుద్ధుని రక్తము చెందించబడకపోతే మనకు విమోచన దొరుకుండేది కాదు. శత్రువు చేతిలో నుండి మనము విడిపించబడి ఉండేవారము కాదు. మన కొరకు మరణించాడు గనుకనే, మన కొరకు తన రక్తాన్ని కార్చాడు గనుకనే మనం విమోచింపబడినటువంటి వారిగా మారాము. క్రొత్త నిబంధన జనులుగా మారిపోయాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మనలను ప్రేమించి, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము వలన మనలను మన పాపములో నుండి విడిపించాడు.
విడిపించి ఏం చేసి ఉంటాడు? ఏం చేసి ఉంటాడు? ఒక మాట చూద్దాం. చూడండి 68వ కీర్తన 6వ వచనం. తర్వాత 1 సమూయేలు గ్రంథం 12:11. బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింపజేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతవరకు కూడా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి అని దేవుడు ఆదిలోనే చెప్పాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని మాటను తృణీకరించి శత్రువు చేతిలోనికి వెళ్ళిపోయారో వాళ్ళ ఫలభరితమైన జీవితం అంతా పోయింది, అభివృద్ధి పోయింది. ఏ విషయంలో కూడా వారు వర్ధిల్లటం లేదు. ప్రయాసముతోనే చెమటూర్చి కష్టపడి బాధలు పడి ఎంతో రకాలుగా హింసలు పొందుతూ ఉన్నారు. మరలా దేవుడు ఈ లోకానికి రావటమును బట్టి, మనందరి కొరకు తన ప్రాణమును పెట్టడమును బట్టి రక్షణను కలగడం మాత్రమే కాదంట, కోల్పోయిన ఆశీర్వాదాన్ని కూడా మనలను దేవుడు మరలా మనకి తిరిగి ఇచ్చాడు. మరలా మనము వర్ధిల్లేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఫలించువారిగా, అభివృద్ధి పొందేవారిగా, భూమిని నిండించేవారిగా, దాన్ని లోపరుచుకునేవారిగా, అన్ని విషయాల్లో వర్ధిల్లేవారిగా దేవుడు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో మాట ఉంటుంది సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే, ఆయన మనల్ని విడిపించాడు గనుక మనం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, చూడండి ఒకసారి 12:11. పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను గనుక. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట? ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే, అబ్బా తండ్రి అని దేవునికి మొర్ర పెట్టగలుగుతున్నామంటే, దేవుని కృపా సింహాసనం ఎదుటికి మనము ధైర్యంగా ప్రవేశించగలిగి ఆయన ఎదుట మనం నిలుచొని ప్రార్థించగలుగుతున్నామంటే కారణం ఏంటి? ఆయన మనలను విడిపించాడు. ఆమేన్. పాపం చేసినప్పుడు, శత్రువు చేతిలో ఉండేటప్పుడు దేవుని ఎదుటికి రావటానికి ఆదాము అవ్వలకి భయం ఉంది. అందుకనే ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే, పొదల చాటును నేను భయముతో పొదల చాటును దాక్కున్నానని చెప్పాడు. ఈనాడు మనం ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామంటే కారణం ఏంటి? ఆయన కుమారుని లోకానికి పంపి ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తమును బట్టి మనము ధైర్యముగా దేవుని సన్నిధికి చేరటానికి మన భయములను పోగొట్టాడు ఆయన. కనుక ఆయన మనల్ని విడిపించాడు కనుక మనం ఇప్పుడు ఎలా బ్రతకాలి? నిర్భయులమై ధైర్యము కలిగిన వారిగా ఆయన సన్నిధిని చేరుదుముగాక. ఏమాత్రం దేనికి మనం కలవరపడవలసిన పని లేదు, దేనిని గురించి మనం దిగులు పడవలసిన పని లేదు. ఎందుకంటే మన ప్రభు మనల్ని విడిపించిన వాడు, మన రక్షకుడు, మన కాపరి మనతోనే ఉన్నాడు. కనుక మనం రాత్రివేళ కలిగే భయముకైనను మనం భయపడకూడదు. రాత్రివేళ కలుగు భయమునకైనను, భయం కలుగుతుంది రాత్రివేళ కదా. ఈ ఫ్యాన్లు ఆపేసి పడుకుంటే ఏదో కిటికీల సౌండ్ వచ్చింది అనుకో, ఎలాగుంటుంది? ఏదో వచ్చేసింది, ఒక్కొక్క అని అరిసింది అనుకో, అది భయమే. పూర్వదినాల్లో మేము చిన్నప్పుడు గ్రామాల్లోనికి వెళ్ళి సెలవులు వచ్చేటప్పుడు వెళ్ళి మా తాతల ఇంటి దగ్గర ఉంటే గ్రామాలకు కుక్కలు అరుస్తూ ఉంటుంటే మామూలు మరీ స్టోరీలు చెప్పిస్తుండాలి. అది ఆగో ఊర్లో నడుచుకొని వెళ్ళిపోతుంది, అది నడుచుకొని వెళ్ళిపోతుందంట. నడుచుకెళ్ళిపోతే కుక్కలు కనబడతాయి కాబట్టి అవి అరుస్తూ ఉంటుంటే అని చెప్తూ ఉంటుంటారు. యేసు రక్తము చేత కడగబడిన వాడు, విమోచింపబడిన వాడు, నిర్భయులుగా బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. మనము దేనికి భయపడవలసిన పని లేదు. మరణ భయం నన్ను చుట్టినను, మరణ లోయలో నడచినను, యేసు నాతో ఉన్నందున భయపడను, నేను భయపడను. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నీ భయములన్నిటిని తొలగించాడు. అందుకే 91వ కీర్తనలో రాశాడు, రాత్రివేళ కలుగు భయముకైనా భయపడద్దు. రాత్రివేళను ఒంటరిగా ధైర్యంగా వెళ్ళిపోవాలి. ఏంటి నీ ధైర్యము? ఏంటి నీ ధైర్యము? స్వతంత్రం వచ్చిందా అని లోకం చెప్తుంది. మన ధైర్యం ఏంటంటే మన ప్రభు మనతో ఉన్నాడు, మనల్ని విడిపించేవాడు మనతో ఉన్నాడు, మనల్ని విడిపించాడు. శత్రు భయముకి మనం భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక నిర్భయులమై బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. తర్వాతగా చూసినట్లయితే ప్రభునందు ప్రియులరా, మన శత్రువుల చేతుల నుండి విడిపించాడు. రెండవది, మన జీవిత కాలమంతయు కూడా భయము లేని వారిగా, భయములన్నిటిని తీసివేసి ఆయనను ధైర్యముతో సమీపించటానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. తర్వాతదిగా మూడవదిగా అంటుంది, ఇవన్నీ ఎందుకు చేశాడంటే మనం అందరము కూడా మరలా తిరిగి ఎక్కడి నుంచి అయితే తోలివేయబడ్డామో అదే దేవుని సన్నిధిలో నిలిచి నీతిగాను పరిశుద్ధులుగాను దేవునితో ఎల్లప్పుడూ సహవాసము గలవారమై ఉండునట్లుగా ఈ రక్షణను దేవుడు మనకు కలుగజేశాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం విడిపించబడ్డాం, మనం భయములు అన్నిటిని దేవుడు పోగొట్టాడు. ఎందుకు చేశాడు ఈ కార్యం అంటే ఆయన సన్నిధిలో మనము ధైర్యముతో ప్రవేశించటానికి. తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నోచుకోలేనటువంటి, కోల్పోయినటువంటి ఆ స్థితిని కోల్పోయినటువంటి ఆదామవ్వలు ఆ స్థితిని కోల్పోయారు కదా, మరలా తిరిగి తన పిల్లలు ఆయనను తండ్రి అని పిలవటానికి దేవుడు తన యాగము ద్వారా, తను చేసిన ఆ ప్రాయశ్చిత్తము ద్వారా మనకి తిరిగి మరలా అటువంటి గొప్ప అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఈనాడు తండ్రి, నాయన, అబ్బా అని మొరపెట్టగలుగుతున్నామంటే మనల్ని దేవుడు విడిపించబట్టే కదా. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే మనం ఎలా ఉండాలి అంటే నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను నిత్యము ఆయన సన్నిధిలో ఉండి సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక యేసుప్రభు వారు మరలా తిరిగి త్వరగా రాబోతున్నాడు. ఆయన లోకానికి వచ్చాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, శత్రువు చేతుల నుండి మనల్ని విడిపించాడు, భయము కలిగినటువంటి బ్రతుకులతో ఉన్నటువంటి మనలను నిర్భయులుగా చేసి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. అలా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న వారిని తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రెండవ రాకడలో రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో, ఆయన ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా యుగ యుగాలు ఆయనతోనే ఆయన దగ్గర ఉంచుతాడు. అటువంటి కృపను పొందుకోవటానికే దేవుడి రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక రక్షణ లేని వారు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోండి. నిత్యము నిలిచే దేవుని సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగును తప్పించుకుంటావని వాక్యం చెప్తుంది. కనుక ఈ లోకంలో ఎవరికి దొరకని గొప్ప రక్షణను దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను నిందారహితులుగాను నిరపరాధులుగాను నిలిచి దేవుని రాకర కొరకై ఎదురు చూచుదుముగాక. అందరూ ప్రార్థన చేద్దామా మోకరించి.